ఐస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ప్రతి దినం నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచర్యను వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఉదయకాలం దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు. దినమంతా తన కృపను అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ దినం మన వాగ్దానం మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానమును దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ తన భార్య అయిన సారా విషయమే ఆయన కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములు, ఆయన కలిగి ఉన్న ఆలోచనలను అబ్రహాముకు తెలియజేస్తూ ఉన్నట్లు ఈ యొక్క వాగ్దానంలో మనం చూస్తున్నాం. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. హల్లెలూయా. దేవుడు ముందుగానే కుమారునిస్తానని ఇస్సాకునిస్తానని అబ్రహాంతో వాగ్దానం చేస్తున్నట్లు ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ఒక్కడైన కుమారుని వలన నేను గొప్పగా ఆశీర్వదింపబోతున్నానని ముందుగానే దేవుడు తెలియజేస్తున్న వాగ్దానంగా ఈ వాగ్దానమును మనం చూస్తున్నామండి అని చెప్పుతూ ఆయన ఏమంటున్నారంటే, దేవుని బిడ్డలారా, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వల్ల కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు సారా విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశంలో ఆయన చెప్పుతూ, అబ్రహాం విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశంలో ఆయన చెప్పుతూ, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, అప్పటికి ఇంకనూ అబ్రహామునకు సంతానము లేదు, ఇంకా సారా కుమారుని కనలేదు. ముందుగానే తన వాగ్దానం ద్వారా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతటి ఆశీర్వాదకరమైన వాగ్దానమును, ఇటువంటి ఆశీర్వాదమును పొందుకున్నట్లు సారా కలిగి ఉన్న ఆత్మీయతను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తనతో పాటు సారా కూడా దేవుని యందు విశ్వాసము కలిగి తన ప్రయాణాన్ని కొనసాగించిన స్త్రీగా సారాను మనం దేవుని వాక్యంలో మనం చూస్తామండి. చాలామంది దేవుని బిడ్డలారా ఏమంటే ఆటంకపరిచేవారు ఉంటూ ఉంటారు, స్త్రీలైన వారు. కానీ అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు తనకు తెలియని దేశమునకు తన బంధువులను, తన ఇంటి వారు అందరినీ కూడా విడిచి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళాలని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము తన భార్యను వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. తను కూడా తన భర్తకు లోబడి తన భర్తతో పాటు వెళ్ళినట్లు అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె కూడా దేవుని మాటను నమ్మింది, దేవుని యందు విశ్వాసం కలిగిన స్త్రీగా సారాను మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేస్తున్న ప్రయాణంలో ఎన్నో శోధనలు సారాకు ఎదురయ్యాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి, కరువు కలిగిన పరిస్థితులు కూడా వారికి ఎదురయ్యాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిలో కూడా సారా వెనుక తిరిగి చూచినట్లు ఎక్కడా మనకు దేవుని వాక్యంలో కనబడదండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆమె అబీమెలెకు రాజు ద్వారా ఎంతగానో శోధింపబడింది. అయినప్పటికీ సారా విషయమే దేవుడు నిలుపడి అబీమెలెకు బుద్ధి చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. సారా విషయంలో దేవుడు కలిగి ఉన్న గొప్ప ఉద్దేశములను దేవుని వాక్యంలో చాలా స్థలాల్లో మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, తన ఇంటికి దేవదూతులు మనుష్య రూపంలో వచ్చినప్పుడు వారికి ఆతిథ్యమును త్వరగా సిద్ధపరిచి ఇచ్చిన స్త్రీగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇంతటి మంచి విధేయత, లోబడే తత్వం, దేవుని యందు విశ్వాసం కలిగిన తత్వం, శోధనలో, శ్రమల్లో, కరువులో నిలిచి ఉండే తత్వం కలిగిన సారాను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమె జనములకు తల్లి అయి ఉంటుందని, ఆమె వలన రాజులు కలుగుతారని
దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క కుమారుని ఇచ్చిన దేవుడు ఆ ఇస్సాకుకు 2 కుమారులు ఇచ్చి ఆ 2 కుమారులను దేవుడు ఆశీర్వదించి యాకోబునకు దేవుని బిడ్డలారా 13 మంది సంతానమును దేవుడిచ్చి వారిని అట్టి రీతిగా దేవుడు సంతానమును ఆశీర్వదించుకుంటూ వెళుతూ ఇశ్రాయేలీయులు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు లక్షలుగా గొప్ప జనాంగముగా దేవుడు అబ్రహాము సంతానమును ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆమె వలన రాజులు కలుగుతారని, ఆమె సంతానముల నుండి రాజులు వస్తారని దేవుడు వాగ్దానం చేసినట్లుగానే దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయుల రాజులు, యోధా రాజులు అబ్రహాము సంతానములో నుండే వారు వచ్చారండి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 2 స్త్రీలను బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే వారు విశ్వాసము కలిగిన పురుషులకు భార్యలే, కానీ వారు దేవుని వలన ఎటువంటి ఆశీర్వాదమును కూడా పొందుకోలేకపోయారు. ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోతు భార్య. ఆమె పేరు బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు, కానీ ఆమె దేవుడు చెప్పిన మాటను, భర్త చెప్పిన మాటను మీరి సొదొమ గొమొర్రా పట్టణమునకు వెనుతిరిగి చూడవద్దని దేవుడు ఆజ్ఞాపించారు. లోతు ద్వారా దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ ఆమె వెనుక తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మారిపోయినట్లు, దేవుని వల్ల ఎటువంటి ఆశీర్వాదం పొందుకోలేనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భక్తి కలిగినటువంటి యోబు భార్య అని మనం చూస్తాం. ఆమె కూడా దేవుని వల్ల ఎటువంటి ఆశీర్వాదం కానీ ఎటువంటి వాగ్దానములు కానీ ఎక్కడ ఆమె పొందుకోలేదు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె భర్తతో చెప్తూ ఉంది, శోధన కలుగుతున్నప్పుడు, శ్రమలు కలుగుతున్నప్పుడు, సర్వము కోల్పోతూ ఉన్నప్పుడు భర్తతో ఆమె అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకనైనా నీ యథార్థతని విడిచిపెట్టి దేవుని దూషించి మరణము కమ్మని ఆమె చెప్తుంది. ఆమె దేవుని దూషిస్తుంది, తన భర్తను కూడా దేవుని దూషించమని అక్కడ మాట్లాడుతున్నట్లు దేవుని వాక్యంలో మనం యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరిరువురు స్త్రీలు కూడా ఏమంటే ఒక ఆమె దేవుని మాటను ధిక్కరించి, భర్త మాటను ధిక్కరించి ఉప్పు స్తంభంగా మారిపోయింది. వెనుతిరిగి చూచే ఆత్మీయతను కలిగి ఆమె ఏ మేలు కానీ ఏ ఆశీర్వాదం కానీ పొందుకోలేకపోయింది. ఇంకో స్త్రీని మనం చూస్తున్నాం, దేవుని దూషించిన స్త్రీగా, ఏమంటే భర్తను కూడా దూషించమని చెప్తున్న స్త్రీగా ఉంటూ ఆమె కూడా దేవుని వల్ల ఎటువంటి ఆశీర్వాదమును పొందుకోలేకపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము భార్య అయిన సారాను మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని వలన ఆశీర్వాదం పొందుకుంది, దేవుని వలన వాగ్దానమును పొందుకుందండి. హల్లెలూయా. ఆమె జనములకు తల్లి అయి ఉంటుందని, ఆమె వలన రాజులు కలుగుతారని దేవుడు వాగ్దానం చేసి ఆ వాగ్దానమును సారా జీవితంలో నెరవేర్చిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలు వింటున్న మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదింపబోతున్నారు. మీ కుటుంబములను దేవుడు దీవించబోతున్నారు. మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదింపబోతున్నారు. మీ పిల్లలను కూడా దేవుడు దీవించబోతున్నారు. అయితే సారా వంటి ఆత్మీయతను మనం కూడా కలిగి ఉండాలండి. దేవుని అందు విశ్వాసం మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా శ్రమల్లో, శోధనలో, కరువులో నిలిచి ఉండే వారంగా మనం ఉండాలి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా, అంతేకాకుండా దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవారంగా, వారిని ప్రేమించే ఆత్మీయతను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు చేసిన ఈ వాగ్దాన ఆశీర్వాద మాటలను మనము కూడా పొందుకోగలమండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాంకే కాదు, సారాకే కాదు, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మలను ఆశీర్వదిస్తానని, మీ సంతానములను దీవిస్తానని, మీ కుటుంబంలో ఉండే గొప్ప గొప్ప వారు వస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. గనక అబ్రహాము, శారా వంటి ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక, ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలు విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. మీరు అంటున్నారు, అబ్రహాముతో నేను సారాను ఆశీర్వదిస్తూ ఉన్నానని, ఆమె జనములకు తల్లి అయి ఉంటుందని, ఆమె వల్ల రాజులు కలుగుతారని. ప్రభువా, ఇటువంటి గొప్ప ఆశీర్వాదం
షారా పొందుకున్నట్లో ఆమె కలిగి ఉన్న ఆత్మీయత ఎంతో గొప్పది నాయన. మిమ్మల్ని ఎంతగానో ఆమె విశ్వసించింది ప్రభు, నీకు వందనాలు అయా. ఈ వాగ్దానంలో ఉన్న ఆశీర్వాదములు అయా మేము పొందుకోవాలంటే అటువంటి ఆత్మీయతను మేము కలిగి ఉండాలని, అటువంటి విశ్వాసమును మేము కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఆత్మీయతను కలిగి ఈ వాగ్దానములు ఉన్న ప్రతి దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మీ స్తుతులు చెల్లిస్తున్నాను. దినమంతా నిబడలకి మీ కృపను అనుగ్రహించండి. వారి రాకపోకల్లో మీ సన్నిధి ఉంచండి. ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. వారి ఆరోగ్యములు పరిపూర్ణంగా స్వస్థపరిచి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కార్యములు తలపెడుతున్నట్లయితే ఆ కార్యంలో సఫలత విజయం మీరు దయచేయండి అయా. నిబడల అవసరతలన్నింటినీ తీర్చండి, అక్కర్లన్నింటినీ తీర్చండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ సన్నిధి ఉంచండి. అపవాది క్రియలు ఏ కుటుంబం మీద పని చేయకుండా వాడి క్రియలు యేసుక్రీస్తు నామములో లయపరిచి అయా మీ సన్నిధి, మీ దేవదూతల భద్రత దినమంతా నిబడలకు అనుగ్రహించమని, నీ కృపలో వీరి కుటుంబాలన్నింటినీ నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక, తన సమాధానముతో మిమ్ములను నింపునుగాక. ఆమేన్.